నాకు పెళ్లి 9 ఏళ్లయింది. మస్కట్లోనే జరిగింది. నర్సింగ్ కోర్సు ముగించుకుని మస్కట్ వెళ్లిన మరుసటి రోజే ఆయన్ని నేను కలిశాను. నిజానికి నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. మేము 5 అక్క చెల్లెళ్ళం. నా చెల్లెళ్ళందరినీ ఆయన చదివించి పెళ్లిళ్ళు కూడా చేశారు. ప్రకాష్ నాకు భర్త మాత్రమే కాదు, నా జీవిత సర్వస్వము ఆయనే. ఐఎమ్ సారీ. ప్రకాష్ని చంపిన వాళ్ళ డీటెయిల్స్ ని నేను పోలీసులకు తీసుకెళ్లిచ్చాను. కానీ దానికి బదులుగా వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు. ఇతన్ని తెలుసనుకుంటా. జ్యోతిలాలా? ఎవరు? ఇతను పెద్ద రౌడీ, క్రిమినల్ కూడా. 3 మర్డర్ కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నా జీవితాన్ని నాశనం చేసిన వీడిని ఈసీగా వదలకూడదు. ఆ విషయంలో సహాయం అడుగుదామని నేను పిలిపించాను. ఇతని ప్రకాష్ని చంపాడు. కానీ అది ఎందుకు చేశాడో. అనవసరంగా లేని కొన్ని సమస్యల్లో ఇరుక్కోకండి. నేను ఆ రోజు ప్రకాష్కి చెప్పాను. మీ ఆయన్ని చంపక ముందు సూర్య, జ్యోతిలతో హోటల్లో ఒక మీటింగ్ జరిగింది. జ్యోతితో మీ ఆయన గొడవ పడ్డారు. ఆ రోజు నుంచే మీ ఆయన బిజినెస్ దెబ్బతింది. జ్యోతియే మీ ఆయన్ని చంపి ఉంటే సూర్య చెప్తేనే జ్యోతి చేసి ఉంటాడు ఖచ్చితంగా. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేడం. నువ్వు కూడా నువ్వు స్కూల్లో ఇక్కడ చూసింది ఏది చెప్పకు. అన్ని చెప్తాలే. అసలు నేను మధ్యాహ్నం తర్వాత వద్దామనుకున్నాను, కానీ వచ్చుంటే ఇందులో తినే అదృష్టం దక్కేది కాదు. రాత్రే చెప్పుండొచ్చు కదా, నేను బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించింది దాన్ని. నాకు ఇంటి భోజనం అంటేనే చాలా ఇష్టం. సరే వదిలే, నువ్వు రా. అరే లేవద్దు, కూర్చో. సూపర్ స్టార్ ఇలా మట్టి చెట్టులో అన్నం తింటూ నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉండరా ప్రభా, నాకు కొంచెం పని ఉంది, నేను బయటకు వెళ్ళి వస్తాను. సరే. ప్రభా ఇన్విటేషన్ తీసుకొచ్చింది. ఏంటి ఏమన్నా? ఇన్వైట్ చేయడానికి. అది అలా ఉంచు. నీ చేతికి గాయమే ఎన్నాళ్ళైంది? ప్లాస్టర్ మార్చుకోలేదా? ఇదిగో ఈ ప్లాస్టర్ నుంచి ఎన్నాళ్ళైంది? ఇలాగే ఉంచితే చేయమని. ఇదిగో. ఓ ఇదే కదా నీ పెళ్లి గురించి నీ వదిన చెప్పింది. నవంబర్ 5వ తారీఖు సండే కదా? సూర్య ప్రకాష్ పార్ట్నరా? ప్రభా, 5 సంవత్సరాల తర్వాత సూర్య ఏమంటాడు? నేనిప్పుడు పాపులర్ ఆర్టిస్ట్ అయ్యాను కదన్నయ్య. బిజినెస్ చేసే వాళ్ళకి ఎప్పుడో ఒక అలవాటు ఉంటుంది, ఒక గర్ల్ ఫ్రెండ్ని పక్కనే పెట్టుకోవడం. అదేవిధంగా నేను మెహబూబ్ అనే పార్ట్నర్ని పక్కనే పెట్టుకున్నాను. కానీ ఇక నా జీవితంలో అలాంటి వాళ్ళు ఉండే అవకాశం లేదు. ఏంటే నీరు పారబోస్తున్నావు? ఇదిగో వస్తాను. కోటప్ప కొండకి వెళ్తున్నా. ఆగు ఆనందన్నా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కోటప్ప కొండకమ్మ మధు కొడుకుని చూడడానికి వెళ్తున్నారు. అందుకు వీరెందుకు వెళ్తున్నాడు? టైం పాస్ కి. నేను తాగి అల్లరి చేసావో నేను వచ్చాక నీ సంగతి చెప్తా. వీడిని కొంచెం జాగ్రత్తగా నువ్వు లేకుండా నేను తాగను లక్ష్మి. పర్లేదు, కొట్టండి. పరిమళ, కోటప్ప కొండ నుంచి నీకేం నమ్మంటావు చెప్పు. అడిగింది తెస్తావా? చెప్పు. అన్నా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి కోటప్ప కొండకి వెళ్తున్నారా? కోటప్ప కొండకి. అవునా? ఇలా ఇవేది నేను వస్తాను. ఏం చేస్తున్నారు? అయ్యయ్యో జరగవయ్యా. మీరు వస్తున్నారా కోటప్ప కొండకి?